ఈ మధ్య కరోనా వైరస్ తర్వాత గబ్బిలాల గురించి జనాలకు ఒకంత ఆసక్తి పెరిగింది. చైనా వాళ్లు వాటిని పులుసు చేసుకుని తినటం వల్లనే కరోనా వచ్చింది అని నమ్మింది ఈ ప్రపంచం. అయితే ఇందుకు పరమార్థం ఆ పరమేశుడికెరుక గాని గబ్బిలాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు అనేకం ఉన్నాయి. బేసిక్ గా అవి చీకట్లో ఎగురుతూ ఉంటాయి. దానికి గల కారణం మీకు తెలుసా? కటిక చీకట్లో సైతం చెట్లకు స్తంభాలకు గుద్దుకోకుండా గబ్బిలాలు వేగంగా ఎగురుతూ ఉంటాయి. ఈ అంశం మీద శాస్త్రవేత్తలు ప్రయోగాలను నిర్వహించారు. గబ్బిలం ఒక భయానక జీవి. తలకిందులుగా వేలాడే ఈ గబ్బిలం రాత్రి అయితే చెలరేగిపోతుంది. తాంత్రిక ప్రయోగాలలో గబ్బిలం పాత్ర ఎక్కువ. భూత ప్రేత పిశాచాలను ఇది ఈజీగా గుర్తిస్తుందని మాంత్రికులు అంటారు. గబ్బిలాలకు రాత్రుల్లోనే కళ్లు బాగా కనిపిస్తాయని చెప్పారు. గబ్బిలో ఇంటి ఎదురుగా వచ్చి ఉందంటే ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతారని చాలా మంది నమ్మకం. దీని అరుపు చాలా హానికరమని కూడా చెప్తుంటారు. అయితే మరో కోణం కూడా వీటికి ఉంది. ఇవి అతి దారుణ యుద్ధాలకు కారణమయ్యాయి. యుద్ధాలలో గబ్బిలాలు పాత్ర పోషించడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. మొదటి ప్రయోగంలో ఒక పెద్ద గదిలో తీగలు కట్టి కొన్ని గబ్బిలాలకు కళ్లకు గంతలు కట్టి వదిలారు. ఆ సమయంలో ఏ తీగకు తగలకుండా గోడలకు గుద్దుకోకుండా వేగంగా ఎగిరాయి. ఇక రెండవసారి నిర్వహించిన ప్రయోగంలో కళ్లకు గంతలు తీసి చెవుల్లో గాలి వెళ్లకుండా కాటన్ పెట్టి వదిలారట. ఈసారి అవి గోడలకి తీగలకి ఎక్కువసార్లు తగులుకున్నాయట. ఇక ఆఖరి ప్రయోగంలో చెవులకు బిరడాలు తీసేసి నోరు కట్టేసి వదిలారట. ఇప్పుడు కూడా అవి తీగలకు గోడలకు టచ్ అయ్యాయట. ఇక దీనిని బట్టి శాస్త్రవేత్తలకు అర్థమైందేంటంటే వాటి చెవులు సున్నితంగా ఉండటంతో శబ్ద తరంగాలను గ్రహించి అడ్డంగా ఉండే వాటి నుంచి తప్పుకుంటాయి. ఆ వస్తువు దూరం, పరిమాణం, కదులుతుందా, కదిలితే ఎంత స్పీడ్లో కదులుతుంది అనే అంశాలను అవి కరెక్ట్ గా గ్రహిస్తాయి. ఆ శబ్ద తరంగాల ఆధారంగానే అది తినగలిగే వస్తువా కాదా అనేది కూడా వాటికి తెలిసిపోతుందట. ఈ టెక్నిక్ ని ఉపయోగించి శాస్త్రజ్ఞులు రాడార్ను గుర్తించారు. ఇక రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడిందట. శబ్ద తరంగాలకు బదులు హై ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగించి శత్రు విమానాలను గుర్తించడానికి రాడార్ను వాడారట. నేషనల్ జియోగ్రాఫిక్ నివేదిక ప్రకారం గబ్బిలాలు చాలా తేలికగా ఉంటాయి. అందుకే వాటికి గురుత్వాకర్షణ, రక్త ప్రసరణలో పెద్దగా సమస్యలు ఉండవు. దీని కారణంగా గబ్బిలాలు తమను తాము తలక్రిందులుగా ఉండగలుగుతాయి. వాటి ప్రత్యేక పద్ధతిలో నిద్రించడం వల్ల అవి కూడా బాగా ఎగరగలుగుతాయి. సైంటిఫిక్ గబ్బిలాల కథ అలా ఉంటే ఆధ్యాత్మికంగా మరోలా ఉంది. మన దేశంలోని ఒక గ్రామంలో గ్రామస్తులు ఈ గబ్బిలాలకు పూజలు చేసి వాటిని సంరక్షిస్తున్నారు. ఈ గబ్బిలాలకు సాంప్రదాయ నైవేద్యం లేకుండా ఏ శుభకార్యమూ పూర్తి కాదు. అయితే దీని వెనుక ఒక కథ ప్రచారం ఉంది. అదేంటంటే మధ్యయుగంలో ఒక పెద్ద అంటువ్యాధి బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సందర్భంగానే ఈ గ్రామానికి మొదట గబ్బిలాలు వచ్చాయని, అప్పటి నుండి గ్రామంలోకి ఎలాంటి మహమ్మారి ప్రవేశించలేదని గ్రామస్తులు చెబుతున్నారు. చెట్లకు తలకిందులుగా వేలాడుతున్న గబ్బిలాలను మీరు చూసే ఉంటారు. ఈ గబ్బిలాలకు పూజలు చేస్తారని తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును, మన భారతదేశంలో ఒక ప్రత్యేక గ్రామం ఉంది. గబ్బిలాలను పూజించే వింత గ్రామం బీహార్లోని వైశాలి జిల్లాలో ఉంది. జిల్లాలోని సర్సాయి గ్రామంలో ప్రజలు గబ్బిలాలను పూజిస్తారు. గబ్బిలాలు నివసించే చోట డబ్బుకు లోటు ఉండదని సర్సారి గ్రామ ప్రజలు నమ్ముతారు. అయితే ఈ సర్సాయి గ్రామానికి గబ్బిలాలు ఎక్కడ్నుంచి వచ్చాయో ఇప్పటికీ తెలియని విషయం. అయితే ఈ గబ్బిలాలను చూసేందుకు నిత్యం పర్యాటకుల రద్దీ ఉంటుంది. ప్రజలు ఈ గబ్బిలాలను సంపద, అదృష్టానికి దేవతైన లక్ష్మీదేవితో పోలుస్తారు. ఈ గబ్బిలాలు సరసాయి గ్రామం మధ్యలో ఉన్న పురాతన సరస్సు సమీపంలోని అరలి చెట్టుతో సహా వివిధ చెట్లలో నివసిస్తాయి. ఈ సరస్సును 1402లో అప్పటి స్థానిక రాజు నిర్మించాడని చెప్తారు. ఈ సరస్సుకు ఆనుకొని ఉన్న 50 ఎకరాల విస్తీర్ణంలో అనేక దేవాలయాలున్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఊరి బయట నుంచి ఎవరైనా రాత్రిపూట సరస్సు దగ్గరకు వెళితే గబ్బిలాలు రెచ్చిపోతుంటాయి. కానీ వాటి వల్ల గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదు. ఇక్కడ గబ్బిలాలు లేకుండా ఏ మతపరమైన వేడుక పూర్తి కాదు. ఇది ఇక్కడి గబ్బిలాలకు నివాళి లాంటిది. గ్రామస్తులు ఈ గబ్బిలాలకు పూజలు చేసి వాటిని సంరక్షిస్తున్నారు.